టీజర్ వచ్చింది మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. డబల్ రోల్ కదా, హైలైట్ ఉంది, చాలా నచ్చింది నాకు. ఇప్పుడు మన అంతకుముందు తండ్రి కూడా ఇద్దరు చేశారు కదా, సినిమా పేరు ఏంటి రావట్లేదు. దేవర సినిమాకి ఇది తల తన్నుద్దేమో అనుకుంటున్నా, చాలా హైలైట్ అవుతుంది అనుకుంటున్నా. దాని మీద ఫ్యాన్స్ అయితే మాత్రం అది మెగాస్టార్ ఫ్యాన్స్, ఇటు ఈయన ఫ్యాన్స్ కూడా చాలా ఆతుతూతో ఎదురు చూస్తున్నాం మేము. ఇప్పుడు ఈ రోజుకి మనం చూసుకుంటే పుష్ప నుంచి పోస్టర్ వచ్చింది, మరి ఏది బాగుంది అనుకుంటారు మీరు? పుష్ప కన్నా రామ్ చరణ్ దే హైలైట్ అవుతుంది. అంటే చాలా మంది పుష్ప ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, మా రామ్ చరణ్ కంటే మాది అల్లు అర్జున్ బాగుంటది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకైతే నో, నాకు అయితే అవ్వదు అనుకుంటున్నా. మరి పుష్ప మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పుష్ప మీద నాకైతే 0. ఎందుకు 0 అనుకుంటున్నా? నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నాకు నచ్చలేదు అంతే. ఎందుకు అంటే అది నా రిజిస్ట్రేషన్ కదా, అది నా ఇష్టం. బాగుందని చాలా మంది అంటున్నారే. వాళ్ళ ఇష్టం వాళ్ళది, నా ఇష్టం నాది. నాకు నచ్చలేదు, నాకు నచ్చదు అని చెప్తా అంతే. అంటే చాలా మంది ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మిమ్మల్ని తిడతారని చెప్పేసి పుష్పని సపోర్ట్ చేయట్లేదంటారా? ఏంటి అంటే మీరు భయపడుతున్నారు అవచ్చా? భయపడే లక్ష్మీరెడ్డి కాదు ఈ రెడ్డి, అర్థమవుతుందా? బరాబర్ ఉంటది దీంతో ఏదన్నా సరే. మాట్లాడుతున్నారు, నాకు నచ్చలేదు కాబట్టి నేను నచ్చ విషయం గురించి నేను ట్రాఫిక్ తీసి మాట్లాడేంత అవసరం నాకు లేదు కదా. నాకు నచ్చదని నేను డిలీట్ చేస్తా, అది ఎంత తోపైనా సరే నాకు అవసరం లేదు. ఫ్యాన్స్ ఏమంటారు, ట్రోల్ చేస్తారు, కొడతారా బొంగ, నేను ఆట అసలు భయపడా. నేను ఎవరి గురించి భయపడ, నేను ఏది మాట్లాడాలంటే అదే బరాబర్ మాట్లాడతా, న్యాయం ఉంటే బరాబర్ మాట్లాడతా. మాట్లాడట్లేవు దీన్ని బట్టి చూసుకుంటే అంటే పుష్ప ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరిమి కొడతారని చెప్పేసి మీరు మాట్లాడతారని తెలిసింది. అవునా, సరే రమ్మానండి, ఎవరో వాళ్ళ మేము చూసుకుంటాం. ఓకేనా, మేము కొట్టుకుంటాం, వాళ్ళు కొట్టుకుంటాం, మొత్తం బరాబర్ చూసుకుంటాం. అర్థమవుతుందా? గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు ఫైనల్ గా? గేమ్ చేంజర్ అయితే అంటే ఇప్పుడు అయినా సరే, ఇప్పుడు గేమ్ చేంజర్ అయినా సరే ఏదైనా సరే తగ్గేది లేని ఒక మేనరిజం అనేది చూపించారు. అది లేదు ఇప్పుడు. ఇప్పుడు అంటే అది ఆయన నేను చూపించింది పవన్ కళ్యాణ్ చూపించిన, అర్థమవుతుందా? ఇలాగనలే, నేను ఇలాగన్నా ఒకసారి సరిగ్గా చూసి మాట్లాడాను. ఓకే ఓకే.